నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు గారెలు, కొంచెం కారం గారెలు అనమాట. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మినపగుళ్ళు 2 గంటల ముందుగా నానబెట్టేసుకొని 2 గంటలు తర్వాత శుభ్రం కడిగేసుకొని ఒక ఎంతో కాదు దేవుడికి చేసుకుని కొంచెం కొంచెం చేసుకుని పెట్టుకోవాలంటే సింపుల్గా చెప్తున్నాను అనమాట. 100 గ్రాముల పప్పు నానబెట్టేసుకుని 2 సార్లు కడిగేసి నానిన తర్వాత 2 గంటల సేపు 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేసుకుని, దీంట్లో మనకి వంట సోడా అది ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. మినపగుళ్ళు బాగానే వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుని మరీ గట్టిగా లేకుండా పిండిని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టేసుకుని స్టవ్ మీద వాణి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకుని మనకు కావాల్సిన సైజులో వేసేసుకోవడమే. గారెలు, కారం గారెలు అనమాట. రెండో ప్రసాదం, నవరాత్రిలో రెండో ప్రసాదం అనమాట. రోజుకో రకం పెడతారు, ఒకరు రోజుకి 2 రకాలు కూడా పెడతారు. అది వాళ్ళ శక్తి కొలది పెడతారనమాట. ఎక్కువ నూనె కూడా కాక నూనె అవ్వకుండా కొంచెం ఆయిల్ వేసుకుని మన అమ్మవారి మట్టుకే చేసేసుకుని ఎంతో సింపుల్గా మనం నివేదన చేసుకోనందుకు త్వరగా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి సింపుల్గా అయిపోతుంది మనకి. పొద్దున్నే అయినా ఎంతో టైం తీసుకోవసరం లేదు. ఒక పావుగంట టైం దానికి కేటాయిస్తే రెడీ చేసుకోవచ్చు అనమాట. మనం అన్నీ ఇలా వేసేసుకుని దించేసి అమ్మవారికి నివేదన చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇంకా ఆయిల్ కూడా లాగలేదు. రెడీ అయిపోయి ఫ్రెండ్స్. దించేసి అమ్మవారిని నివేదన చేసుకుని అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపైన సంపూర్ణంగా కలగాలని ఆశిస్తూ ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరే మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.